ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రామోజీరావుకి బంపర్ ఆఫర్ ఇచ్చారా? 80 కోట్ల విలువ చేసేటువంటి ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్స్ని ఈనాడుకు ఇస్తామంటూ జగన్మోహన్ రెడ్డి రామోజీరావుకి ఆఫర్ చేశారని, అలాగే గతంలో బకాయిలు ఉన్నటువంటి 200 కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పారని, మార్గదర్శి మీద జరుగుతున్నటువంటి దాడులను ఆపుతాము అంటూ జగన్మోహన్ రెడ్డి రామోజీరావుకి ఎన్నికల నేపథ్యంలో బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారికి బంపర్ ఆఫర్ ఇస్తే ఆయన అలాగే ఆయన కోడలు ఎందుకు రిజెక్ట్ చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారని, 80 కోట్లు విలువ చేసేటువంటి ఎన్నికల అడ్వర్టైజ్మెంట్స్ని ఈటీవీకి ఇచ్చేందుకు ఆయన డీల్ కుదుర్చుకున్నారు అని, అలాగే మార్గదర్శి మీద దాడులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆపుతామని, పాత బకాయిలు ఉన్నటువంటి 200 కోట్లను కూడా మీకు రిలీజ్ చేస్తామని, ఇలా రకరకాలుగా ఆఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో మాకు సహకరించండి అంటూ జగన్మోహన్ రెడ్డి రామోజీరావుని కోరారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం కనుక ఉంటే రామోజీరావు గారు అలాగే ఆయన కోడలు ఎలా రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి డీల్కి అంటే ఏం చెప్తారు? ఈ వార్తలు నిజమే ఉంటాయండి. ఎందుకంటే గతంలో కూడా రామోజీరావు గారికి 1000 కోట్లు ఇస్తాము, 500 కోట్లు ఇస్తామని కూడా వచ్చాయి వార్తలు. బికాజ్ మీకు ఈనాడు అనేది చాలా మంచి పత్రిక. ముఖ్యంగా ఈనాడులో రావడం అంటే చాలా పెద్ద విషయం. ఇప్పుడు కాదు, మొదటి నుంచే కూడా ఒక చిన్న మీకు వార్త వచ్చినా లేదు, ఒక వ్యాసం వచ్చినా కూడా దానికి ఒక విలువ ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడులో వస్తే బాగుంటుందని అనుకుని ఉండొచ్చు, అందులో తప్పేమీ లేదు. అసలు ఈనాడుతో కంపేర్ చేస్తే సాక్షి ఏముంది, పెద్ద ఏం లేదు. సాక్షి అనేది వాళ్ళ అంతర్గత పత్రికలాగా మనం తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి ఏవో రాసుకుంటారు, దానికి ఒక అంటే మొరాలిటీ అనేది దానికి లేదు. ఆ విధంగా చూసుకుంటే ఈనాడు అనేది మొదటి నుంచి కూడా ప్రజల్లో ఒక పత్రిక చదవాలి అనే ఒక వ్యాపకాన్ని కలిగించింది. అది మనకి ప్రజల్లోకి వెళ్ళింది పత్రిక అనేది. అసలు ఈనాడు వల్లే పేపర్ కొనటం అనేది ఎక్కువ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేది మనందరికీ తెలిసిన విషయం. సో అటువంటి ఈనాడులో యాడ్ వస్తే అది చిన్న విషయం కాదు. 80 కోట్లు కాదు, 800 కోట్లు అయినా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి కావాలంటే. కానీ రామోజీరావు గారికి ఏంటి అవసరం అండి? ఆయన ఎందుకు ఈల్డ్ అవుతారు? అవ్వరు. రామోజీరావు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి తప్ప రామోజీ గారు ఎవరి దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చే ఆఫర్ని ఆయన అసలు తీసుకోరు. మీకు గుర్తుంటే కేసీఆర్ విషయమే తీసుకోండి. తెలంగాణ రాకముందు ఆయన ఏమన్నారు? 1000 ట్రాక్టర్లతోటి రామోజీ ఫిలిం సిటీని దున్నించేస్తాను అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన పదవిలోకి వచ్చాక 10 ఏళ్లలో ఈయనే వెళ్ళి మాట్లాడారా రామోజీరావు గారితో? కేసీఆరే వెళ్ళి మాట్లాడారు కదా. కేసీఆర్ ఏమైనా చేయగలిగారా? ఫ్రెండ్షిప్ చేశాడు ఆయన. సో అంటే ఒక కొండను ఢీకొనడం అంత సామాన్యం కాదు. అంటే రామోజీరావు గారికి అంత గొప్పతనం ఏముంది అంటే ఆయనకుండే గొప్పతనం ఆయనకుంది. ఒక పత్రికా సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. ఒక ఫిలిం సిటీ లాంటిది ప్రపంచంలోనే లేదు, ఇంత పెద్ద ఫిలిం సిటీ. మీకు హాలీవుడ్లో ఉంటే ఉండొచ్చు, కానీ దీని స్థాయి కాదు అది. కాకపోతే దాన్ని మోడల్ చేసుకుని నేను కట్టి ఉండొచ్చు, అది మనం కాదన్నాం. ఏ రకంగా చూసుకున్నా కూడా రామోజీరావు గారు ఒక ఐకాన్. సో అటువంటి రామోజీరావు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి అడిగితే అడిగి ఉండొచ్చు. మార్గదర్శి మీద కేసులు పెట్టినా కూడా ఆయన కాబట్టి నిలదొక్కున్నాడు చెప్పాలంటే. అందువల్ల ఆయనకి ఎంత నష్టం వచ్చింది? కొన్ని 100 కోట్లు నష్టం వచ్చింది ఆయనకి మార్గదర్శి గొడవల వల్ల. అయినా కూడా ఆయన నిబ్బరంగా నిల్చున్నాడు మనిషి. సో దట్ ఈజ్ రామోజీరావు గారు. మీరు చెప్పినట్టు ఇంకా 200 కోట్ల బకాయిలు ఏదో మాఫీ. 200 కోట్లు ఏంటి? ఆయనకి ఇంకా ఎక్కువే ఉండొచ్చు, మనకు తెలియదు. ఆస్తులు ఎంత ఉంటాయో అప్పులు కూడా ఉంటాయి వాళ్ళకి. ఇన్ని నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఇన్ని ఛానల్స్, ఈ పేపరు, తర్వాత ఇన్ని రకాల వ్యాపారాలు చేసే వ్యక్తులకి చాలా ఉంటాయి వాళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూసుకున్నా కూడా రామోజీరావు గారిని వంచలేరు. కాకపోతే ఇంకొక విషయం, అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ థింగ్ అంటే అదొక ప్రెస్టీజ్గా భావించి ఉండొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక నందమూరి తారక రామారావు గారికి వెన్నుదన్నుగా నిలిచింది ఈనాడు. ఈనాడు అంటేనే తెలుగుదేశం అన్నంతగా అది మమేకమైంది.
అయ్యి ఆయన ఒక ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత కూడా మంచి చెడు వార్తలు ఇచ్చినప్పటికీ కొంచెం తెలుగుదేశం వైపు ఉంటారు అనే ఒక పేరు తెచ్చుకుంది ఈనాడు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాడు మీద అంత పట్టు ఎందుకంటే తెలుగుదేశానికే రాయాలా, మా గురించి ఎందుకు రాయరు, మంచిగాని కూడా ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే ఒక ఈనాడు లాంటి పేపర్లో ఆయన గురించి మంచిగా రావాలి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది ఆయన మంచి పనులు చేస్తే వస్తుంది. యాడ్స్ ఇచ్చేస్తే వాళ్ళు రాసేయరు, లేదు డబ్బు ఎర చూపితే వాళ్ళు రాయరు. దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి ఫస్ట్. అటువంటి స్టాండర్డ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు, ఆయన పార్టీలోనూ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత కోరుకున్నా కూడా రామోజీరావు గారు అసలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆయన ఏ రకంగానూ దాన్ని యాక్సెప్ట్ చేయరు, అసలు అవకాశమే లేదు నన్ను అడిగితే. ఓకే, సో రామోజీరావు గారికి జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేసింది అయితే వాస్తవం అంటారు? ఉండొచ్చండి, అందులో ఏం వింత ఉండదు. బికాజ్ ఇప్పుడు ఏదైనా కూడా మనకి దొరకనిది దొరికించుకోవాలని ఏ మనిషికైనా ఉంటుంది. ఆ విధంగా ఈనాడుతోటి ఆయనకు పెట్టుకోవాలని ఉండడం తప్పేమీ లేదు అందులో. కాకపోతే అది పెట్టుకునేదానికి ఈయన దగ్గర అటువంటి సత్తా ఏముంది అంటే, అటువంటి నిజాయితీ ఏముంది అని ఆయన ఆలోచించుకోవాలి తప్ప ఈనాడులో నా గురించి రావాలి, ఈనాడులో యాడ్స్ రావాలి, దానివల్ల నేను ఇంకా బాగా నా గురించి తెలియాలి అందరికీ అని అనుకోవడం సహజం. సాక్షి తీసుకుంటే ఎంతసేపు వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం, లేదా తెలుగుదేశాన్ని తిట్టడం, ఈ రెండే ఉంటాయి. అట్లా కాదు కదా పత్రిక అనేది. ఏమంటారు, నవకాయ పిండి వంటల్లా ఉండాలి తప్ప ఏదో ఒకదానికే పరిమితమే ఉండకూడదు, వన్ సైడెడ్గా ఉండకూడదు. ఆ రకంగా ఈనాడు ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా మీరు నమ్మితే నమ్మండి, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈనాడు కొంటారు. ఈవెన్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు అయినా సరే, కమ్మ వాళ్ళే కొంటారని లేదు, ఈనాడు అన్ని కులాల వాళ్ళు కొంటారు. ముఖ్యంగా వేరే పార్టీలను ఇష్టపడే వాళ్ళు కూడా ఈనాడు కొంటారు. అది నేను చాలా చోట్ల చూశాను. అది పొద్దున్న ఈనాడు పేపర్ చూడకపోతే టీ తాగని వాళ్ళు చాలామందిని చూస్తాం మనం. ఆ పేపర్ చూస్తూ తాగుతారు. కాబట్టి అటువంటి పేపర్లో రావాలనుకోవడం ఆయనకు ఒక కళగా కూడా ఉండుండొచ్చు. అంటే కళ అంటే అదేదో జరగంది కాదు, మనం డ్రీమ్స్ అంటాం చూడండి, అట్లా ఆయన కళగానే ఉండొచ్చు అందులో రావాలి అని. సో ఆ రకంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేసి ఉండొచ్చు. కానీ రామోజీరావు గారు అంతలా అలా లొంగే మనిషి కాదు ఆయన. ఆయనకి అంటూ మార్గదర్శి మీద దాడులు ఆపుతామని, అలాగే ఇతర విషయాల్లో కూడా కొన్ని బంపర్ ఆఫర్లు ఇవ్వడం వల్ల రామోజీరావు గారితో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ రామోజీరావు గారి కోడలు దాన్ని తిరస్కరించారు సున్నితంగా అంటూ కూడా రకరకాల వార్తలు అయితే వచ్చిన నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఇప్పుడు మీరు శైలజ గారి గురించి మాట్లాడుతున్నారు. శైలజ గారు కూడా చాలా ఇంటెలిజెంట్ ఆవిడ. అంటే మార్గదర్శిని ఆవిడే నిర్వహిస్తారు. పేపరు వాళ్ళ హస్బెండ్ చూసుకున్నా, ఇప్పుడు అసలు ఓవరాల్గా రామోజీరావు గారు చూసుకుంటారు. సో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మావగారి మాట కోడలు కాదనరు, కోడలు మాట మావగారు కాదనకపోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి. సో డబ్బు ఒకటే క్రైటీరియా కాదండి, ఆయనకు అవసరం లేదు డబ్బు అవసరం లేదంటే ఇలాంటి డబ్బు ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకుని ఒక పత్రిక నడపడమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకుని మార్గదర్శి కేసులు మాఫీ చేయించుకోవటమో, లేదు అప్పులు తీర్చుకోవటమో అది ఆయనకు అవసరం లేదు. ఆయన పోరాడే వ్యక్తి, పోరాడతాడు, కొండనైనా ఢీకొంటాడు. కాబట్టి అది పెద్ద విషయం కాదు ఆయనకి. కాబట్టి ఆయన ఒప్పుకోరు, ఆయన ఒప్పుకున్నా కోడలు ఒప్పుకోరు, ఇద్దరు ఒప్పుకోరు మనస్తత్వాలే. అందుకని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవైతే ఫలించవు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.